బ్రో కొద్ది రోజుల ముందు అయితే జానీ మాస్టర్ కేసు బాగా వైరల్ అయిపోయింది. అయితే రీసెంట్గా ఒక 1 day బ్యాక్ ఒక ఆడియో లీక్ అయిందనమాట. సో ఈ ఆడియోలోకి మీరు ఏమనుకుంటున్నారు? అది మరి లీక్ అయ్యి ఎవరి ద్వారా లీక్ అని తెలియదు కానండి. దాంట్లో మన జానీ మాస్టర్ గారి కార్ డ్రైవర్ దిను ఆమె సృష్టి వర్మది వాళ్ళిద్దరు వాయిస్ వచ్చిందనమాట. సో ఆయన అడిగారు ఎందుకు ఇట్లా చేసావు ఏంటి సంథింగ్ ఏదో. కానీ ఆమె చాలా క్లియర్గా చెప్తుంది, ఇది జానీ మాస్టర్ ఇన్వాల్వ్ అయినారు, నాకు ఆయన అంటే ఇష్టం, సో అందుకోసం నేను ఆయన వీడియోస్ ఫొటోస్ని సోషల్ నెట్వర్క్స్లో అప్లోడ్ చేస్తున్నానని చెప్తుంది. సో అంటే ఏంటి ఆమె ఏమన్నా డైరెక్ట్గా అటాక్ చేయాలని ఆయన్ని డీఫేమ్ చేయాలని ఏమైనా చేస్తుందా, లేదంటే తప్పు ఉందని చెప్పి అప్లోడ్ చేస్తుందా? అంటే అసలు ఆమె ఫస్ట్ ఇంత సడన్గా 6 ఏళ్ల రిలేషన్ తర్వాత ఇంత సడన్గా ఎందుకు ఇట్లా వచ్చింది అనేది కూడా జానీ మాస్టర్ గారికి కూడా అర్థం కాకుండా అయిపోయింది పరిస్థితి. ఆయన దీని నుంచి రికవర్ అయ్యే టైం కూడా లేదు ఆయనకి. దీన్ని ఏమైనా సర్దు మనగించుకోవాలంటే ఇప్పుడు వచ్చిన అంటే పోక్సో కేసు అన్నారు, ఏదో చెప్పి ఆయన భయపెట్టేస్తున్నారు. మరి ఆయన ఏంటంటే ఆయన హార్డ్ వర్క్ ఉంది ఆయన దగ్గర. సో ఆయన తప్పకుండా కష్టపడి చెడ్డ పేరు ఏదో వచ్చిందో మళ్ళీ ఇంకో 2 మంచి సాంగ్స్ ఇస్తే మళ్ళీ ఇంకో అవార్డు కొట్టుకోగలరు. ఆయనకి ఏమి ఇబ్బంది లేదు. సో కొద్దిగా ఇబ్బంది పడతారు కానీ ఫేమ్ డీపేమ్ అవ్వడం వల్ల. సో బట్ ఏంటంటే ఆమెది ఏంటి పర్సనల్ టార్గెట్ ఎందుకు వచ్చింది? ఆమె ఆడియో ప్రకారం వింటే కనుక ఆయన అంటే ఇష్టం ఉన్నట్టు చెప్పింది. ప్లస్ ఏంటంటే మా ప్రేమ విషయం వాళ్ళ వైఫ్ తెలిసిందని చెప్తుంది. అంటే ఏంటి అంటే ఆమె స్టేట్మెంట్లో ఒక మాట కూడా ఇచ్చింది, ఒక మాట చెప్పింది ఏంటంటే వాళ్ళ ఆవిడే మా ఇంటికి వచ్చిన మొన్న మమ్మల్ని కొట్టింది, నన్ను కొట్టింది. అప్పుడేమో అలా వచ్చింది బయటకి, మీడియాకి చెప్పిన కథనాలు అట్లా ఉన్నాయి. ఈ కాల్లో ఏంటంటే ఆమెకే ఇష్టం ఉన్నట్టు, ఆమె బలవంతంగా ఇష్టపడినట్టు చెప్తుంది. సో మరి ఆటోమేటిక్ గా పెళ్లి అయిన పర్సన్ ఇంకొకరిని చేసుకోవడానికి కూడా ఆయనకు ఆప్షన్ లేదు. చేసుకుంటే సొసైటీలో బ్యాడ్ అయిపోతారు. సో మరి ఆయన అసలు ఏం ఆలోచించారు? ఆయన ఇంతకు ముందు నుంచి ఆయనతో గొడవ జరుగుతుందా? అది సడన్ గా బయటకు ఎందుకు వచ్చింది అనేది కూడా జనాలందరూ ఇంకా మీటింగ్ నాంతానే ఉందన్నమాట. అయితే ఇప్పుడు ఆమె చెప్పిన ఈ ఫోన్ కాల్ ఇంకొంచెం టర్న్ అని చెప్పొచ్చు. అది ముందేమో అలా చెప్పింది, ఇప్పుడేమో ఇలా చెప్తుంది. సో ఎవరిని నమ్మాలి అంటే ఖచ్చితంగా జానీ గారు అసలు ఏం మాట్లాడాలి. అందుకే ఆయన ఏమన్నా మాట్లాడితే కొంచెం ఆయన కూడా అనుమానించే ఛాన్స్ ఉంది. సో ఆయన ఎవరైతే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారో వాళ్ళతో ఆయన వెళ్ళిపోయాడు. సో మరి అది కూడా కొంచెం ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే ఆ వాయిస్ రికార్డింగ్లో లీక్ అయిన వాయిస్ రికార్డింగ్ కాంటెక్స్ట్ ఏంటంటే ఆ డ్రైవర్ చెప్తున్నారు, మీరు ఎందుకు ఆ ఇమేజెస్ ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు, వాటిని చేయకండి, జానీ మాస్టర్కి ఇష్టం లేదు, ఆయన వద్దని చెప్తున్నారంటే అప్పుడు అమ్మాయి ఏముంటుందంటే లేదు ఇది నా మెమరీస్, నాకు గుర్తొచ్చినప్పుడు నేను అప్లోడ్ చేసుకుంటున్నాను అని చెప్తుంది అనమాట. సో ఆయన డ్రైవర్ అనేది అంటే ఏంటి జానీ మాస్టర్ గారు బెదిరింపులుగా నువ్వు చెయ్యొద్దు, నువ్వు ఎందుకు చేస్తున్నావు అని అడిగిచ్చారా? డ్రైవర్ చేత అడిగిచ్చారా? అది ఉండొచ్చండి. ఇప్పుడు అసలు ఎందుకు చేస్తుంది ఆయన జానీ మాస్టర్ గారు ఇప్పుడు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేస్తే అది ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ అది ఆయనకి ఇంకొక ముప్పు అవుతుంది. వాళ్ళు ఆవిడ చేసినా కూడా ఆమెకి మీడియా మొత్తం ఆమె మీద ఫోకస్ ఉంది కాబట్టి సో వాళ్ళ డ్రైవర్తో చేపించి అసలు ఏం జరుగుతుందో కనుక్కుందామని చేయించుండొచ్చు. సో అలా చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇంకా ఆమె ఓపెన్ అయిపోయింది అనుకోవచ్చు. అంటే ఏదో ఒక మనసులో ఒకటి పెట్టుకునే ఆయన మీద కేసు దాకా తీసుకొచ్చింది. సో ముందేమనుకున్నారంటే ఎవరన్నా పార్టీ వాళ్ళన్నా ఎవరన్నా గిట్టని వాళ్ళన్నా సినిమా ఇండస్ట్రీ వాళ్ళన్నా చేపిస్తారు. అయితే ఇప్పుడు ఈ మా మాటల ద్వారా ఏంటంటే ఆమె బిహేవియర్ సైకో అనుకోవచ్చు కదా. ఓకే, అంటే వాళ్ళ సైకో అనుకోవచ్చు అని మీరు అంటున్నారు. ఓకే, పాయింట్ పక్కన పెట్టేసేయండి. కానీ ఇంటర్నల్గా వాళ్ళ మధ్య ఏదైనా గొడవ జరిగి ఉండొచ్చు కదా, ఆ గొడవలో కాంప్లెక్ట్ క్రియేట్ అయ్యి అంటుంది. ఇప్పుడు ఆమెకి ఆయనకి మధ్యలో ఎన్ని రాయబారాలు జరిగినాయి ఎవరికి తెలియదు. సో ఆమె మనస్ఫూర్తిగా ఇప్పుడు ఆమె ఇష్టపడ్డానని చెప్తుంది. సో మరి అది ప్రాక్టికల్ గా అది వర్కౌట్ అవ్వదు. ఆయన మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకున్నా కానీ ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది, ఆయనే వచ్చి మమ్మల్ని పెళ్లి చేసుకోవాలి, సో మీరు మతం కూడా మార్చుకోవాలి అని అన్నట్టు అదే ముందు అలా క్రియేట్ చేశారు మీడియా ముందు. ఇప్పుడు ఈ కాల్ ద్వారా మరి ఆమె ఓపెన్ అయిపోయింది కదా, నాకే ఇష్టము నేనే బలవంతం చేస్తున్నాను అని చెప్పి. అలానే ఈ కాల్ రికార్డులోనే పర్టికులర్గా మెన్షన్ చేశారు ఏంటంటే మీ దగ్గర ఉన్న రింగు చైన్ కూడా తిరిగి ఇచ్చేసేయండి అని డ్రైవర్ అడుగుతారనమాట. అప్పుడు ఆమె ఏమంటుందంటే అదేంటి అవి కావాలి అనుకుంటే ఆయనే డైరెక్ట్గా మా ఇంటికి వచ్చి తీసుకోమని చెప్పింది. సో అంటే ఏంటి గిఫ్ట్లు కానీ ఇవి కూడా అన్నీ ఇచ్చారని అనుకోవాలి మనం, లేదంటే అదే అండి. ఇప్పుడు జనరల్గా ఒక అమ్మాయి అబ్బాయికి 100 జరుగుతాయి.
ఒక ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకి వాళ్ళ ఇండస్ట్రీలో వాళ్ళకి చాలా ఎదురుపడతాయి. అది ఏ ఫీల్డ్ అయినా అవనివ్వండి, సినిమా ఫీల్డ్ అవనివ్వండి, పొలిటికల్ ఫీల్డ్ అవనివ్వండి, ఆఫీస్లో అవనివ్వండి, జాబ్లో అవనివ్వండి, ఎక్కడైనా సాఫ్ట్వేర్ అయినా ఎక్కడైనా కూడా వాళ్ళ కింద వాళ్ళ అమ్మాయిలు ఉంటే కనుక వాళ్ళ మీద తెలియకుండా చాలా జరుగుతాయి. బయటకు వస్తేనే, బయటకు రానంత వరకు ఎవరైనా దొరే, బయటకు వచ్చినాకే వాడు దొంగ అవుతాడు. అవును కదా. సో ఈ క్రమంలో జానీ మాస్టర్ గారు ఆయన కింద చాలా మంది అసిస్టెంట్లు ఉంటారు, అమ్మాయిలు అబ్బాయిని వాళ్ళమండి. అయితే ఆమెను హెరాస్ చేశాడా లేదా, చేసి ఉండొచ్చు, లేదా చేయకపోయి ఉండొచ్చు. ఈ కథనం బయటకు వచ్చినాకే కదా ఆయన ఇట్లాంటి వాడని తెలిసింది. రానంత వరకు జానీ మాస్టర్ ప్రతి ఒక్క హీరో ఫ్యాన్స్ మా హీరోకి మంచి ఛాన్స్ ఇచ్చారు, అలా గుర్తింపు వచ్చిందండి. ఇది వచ్చిన తర్వాత ఒక్కసారిగా అతన్ని వేరేలా చూడటం మొదలు పెట్టారు. అంటే అతను పూర్తిగా డిఫేమ్ చేయాలనే ఉద్దేశంతోనే ఆమె బయట పెట్టి ఉండొచ్చు కదా. ఓకే సరే, ఆమె బయట పెట్టింది ఓకే. మీరు కూడా ఒక పాయింట్ అన్న దాన్ని బట్టి ఆలోచిస్తే గిఫ్ట్లు అవన్నీ వెళ్ళారంటే ఆమె ఇష్టపడిందంటే జానీ మాస్టర్ కూడా ఎంతో కొంత ఇష్టమే ఉంటారు. అంటే ఇద్దరు ఒక రిలేషన్షిప్ అయితే మెయింటైన్ చేసినట్టే అనుకోవాలి. అదే అండి, ఇప్పుడు ఆయన ఉద్దేశపూర్వకంగా చేశాడని అనుకుందాము. చేసినప్పుడు ఇన్నాళ్ళు బయటకు రాలా, 6 ఏళ్ళు నువ్వు బయట పెట్టకుండా ఈ రోజు వచ్చి ఏం బిగుదాం అంటే నువ్వు ఆయన టాప్ పొజిషన్కి వెళ్ళాడు. ఈ రోజు నువ్వు ఆయన మీద రాయిస్తావు అంటే దాన్ని ఏం అర్థం చేసుకోవాలి. నువ్వు ఆయన నీకు అంత ఇది ఉంటే నువ్వు ఆయన తప్పు చేసిన ఫస్ట్ రోజు బయటకు చెప్పు. ఆయన అప్పుడే డిఫేమ్ అయిపోయాడు కదా. 6 ఏళ్ళ తర్వాత వచ్చి నువ్వు ఆయన ఈ రోజు నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నప్పుడు, ఆయన కొరియోగ్రాఫర్ గా నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నాడు, నేషనల్ అవార్డు అందుకున్నాడు, కౌన్సిల్ కి ప్రెసిడెంట్ అయ్యాడు. ఈ రోజు ఇంత టాప్ లో ఉన్న పర్సన్ ని నువ్వు ఎప్పుడో జ్ఞాపకాలు తెచ్చి బయట పెడతానంటే అది కరెక్ట్ కాదు కదా. సో అది నీ పైత్యం, దాని ఏమంటారు, నీ సైకోయిజం అనుకోవాలి. నీకు మీద నిజంగా దాడి జరిగింది ఆయన వల్ల, ఆయన నిన్ను ఇబ్బంది పెట్టాడు, నిన్ను హెరాస్ చేశాడు, నువ్వు ఫస్ట్ రోజు చెప్పాలి. అట్లీస్ట్ మీ ఇంట్లో వాళ్ళకి చెప్పుకోవాలి. వాళ్ళతో నువ్వు డైరెక్ట్ గా బయటకు రాపని వాళ్ళతో చెప్పించాలి. నీకు అవకాశం వచ్చి నువ్వు టాప్ పొజిషన్ లో ఉన్నప్పుడు, నీకు పెద్ద సినిమాల అవకాశాలు వస్తున్నప్పుడు, ఈయన టాప్ లో ఉన్నప్పుడు ఈయన మీద రాయిసటం ఏంటి? దాన్ని అసలు అది ఒక సైకో బిహేవియర్ అనుకోవచ్చు. సో ఫైనల్ గా దీంట్లో మీరు ఎవరిది తప్పు అనుకుంటున్నారు? అదే అండి, జానీ మాస్టర్ గారు తప్పు చేశారో లేదా అనేది పక్కన పెడదాం. తప్పు చేశాడే అనుకుందాం. తప్పు చేస్తే నువ్వు మొదటి రోజు ఎందుకు మాట్లాడలా? తప్పు చేయకపోతే నువ్వు ఖచ్చితంగా ఫేమ్ డిఫేమ్ చేయడానికి చేస్తున్నాడు ఇదంతా. సో చూద్దాం మరి ఈ కేసు ఎంతవరకు వెళ్ళబోతుందో అనేది.